రైట్ రైట్ మొత్తంగా ఇప్పటి వరకు కూడా జాగో రే జాగో హెచ్ఎంటీవీ అదేవిధంగా యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహించిన జాగో రే జాగో కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు మొత్తంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ 1987 ఉందో అందులోని 83, 84 సెక్షన్లు సవరించాలి, వాటిని తొలగించాలి, పూర్తిగా తొలగించి ఏదైతే మరోపక్క ట్రిబ్యునల్లోనూ ఉన్న కోర్టు కేసులో ఉన్న వేల ఎకరాల భూములకు కూడా ఒక గైడ్లైన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం స్పందించింది. అయితే దీనికి సంబంధించిన బిల్లును కూడా త్వరలోనే ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి హైడ్రా తరహాలోనే హైడ్రాకు అనుబంధంగానే ఈ ఆలయాల భూములు, దేవాలయాల ఆస్తులు పరిరక్షణ ఉద్యమం కూడా చేయనున్నారు. రైట్, ఇది ఒక గొప్ప విజయం. యమునా పాఠక్ గారు ఏమంటారు? అంటే ఫైనల్గా ఒక మంచి తొలి అడిగి అయితే పడింది. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఇది ఒక పాజిటివ్ రియాక్షన్. అంటే సంవత్సర కాలం పట్టింది ప్రభుత్వం స్పందించడానికి. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్. తర్వాత ఏం చేయాలి? తర్వాత మనందరం చూస్తున్నామండి. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ప్రతి అడుగులు కూడా మేనే కాదు, మీరు కాదు, ఈరోజు యావత్ తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు. ఇందాక కాల్స్ కూడా మనకి పొద్దున్న నుంచి విశేషంగా కాల్స్ వస్తున్నాయి. ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కాదు, ఈరోజు యావత్ భారత్లో ఉన్న తెలుగు వాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఏం జరగబోతోంది అని చూస్తున్నారు. కాబట్టి మరింత బాధ్యత అందరి మీద పెరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ యొక్క నిర్ణయం నిజంగా అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి కేవలం నిర్ణయాలు తీసుకొని వదిలేయకుండా కార్యాచరణ రూపంలో ఒక అకుంఠిత దీక్షతో ప్రభుత్వము, యంత్రాంగము, అధికారులు కూడా నిబద్ధతతో ఈ యొక్క విషయం పట్ల చిత్తశుద్ధితో తప్పకుండా వ్యవహరిస్తారనేది ఈరోజు ప్రధానంగా కోరుకుంటున్నాం. మనతో పాటు ఒక భక్తుడు ఉన్నారండి, వెంకటేష్ గారు. నమస్తే వెంకటేష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యమునా పాఠక్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. తను తెచ్చిన ఈ చైతన్యం, నిజంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. దీనిని ప్రేరణగా తీసుకొని మేము కూడా కొన్ని సూచనలు చేయాలనుకుంటాం. చేయొచ్చండి? తప్పకుండా. ఇప్పుడు శబరిమలలో జరుగుతున్న రీసెంట్ ఇన్సిడెంట్ లైక్ స్వామివారి ద్వారపాలకుల గోల్డ్ ప్లేట్ కోటింగ్ అది అవకతవకలు ఎప్పుడు బయటపడ్డాయండి? ఆడిటింగ్ జరిగితే బయటపడ్డాయి. ఇది ఒక సింపుల్ ప్రాసెస్, కాకపోతే మన దగ్గర ఎన్ని గుడులు, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఆడిటింగ్ జరుగుతుంది. క్యాష్ తీసుకుంటారు, రిసిప్ట్ ఇస్తారు, కాకపోతే ఇన్వెంటరీ నాన్ మానిటరీ ఏదో ఉందో దానికి రిసిప్ట్ లేదు. ఇన్వెంటరీ కానీ క్యాష్ కానీ ప్రతిదీ ఆడిటింగ్ జరగాలి, డిస్ప్లేలో పెట్టాలి పబ్లిక్. ఇదే విషయము మన అధికారులను అడిగితే డిస్ప్లే పెడితే దుర్బుద్ధితో ఉన్నవాళ్ళు, దొంగతనాలు చేసే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అని అంటున్నారు. విచ్ ఇస్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవచ్చు. కానీ ఎవరైతే దొంగతనం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డిస్ప్లే అవసరం లేదు. ఎలా అయినా వాళ్ళు చేయాలంటే చేయగలుగుతారు. మరి మాలాంటి వాళ్ళకి తెలుసుకోవాలంటే ఎలా అని అధికారులను అడిగినప్పుడు ఆర్టీఏ ఉంది కదా అంటారు, ఆర్టీఏ పెడతాం. కానీ అది కూడా మిస్యూజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 45 days వరకు రిప్లై ఇవ్వరు. 45 days తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ వెళ్ళమంటారు. ఇలా ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు విసిగిపోతారు అంతే. సో ఎలా అయితే ఈ అమెండ్మెంట్ చేస్తున్నారో గవర్నమెంట్, ఈ విషయం కూడా ఎనిబడి వాంట్స్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే దానికి కూడా ఒక క్విక్ యాక్సెస్ ఉండాలి. ఇక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ దొంగతనం జరగడం, అకౌంటబిలిటీ ఉండేలాగా చేయమంటారు. ఆడిటింగ్ పరిధిలో ఖచ్చితంగా ప్రతి గుడికి కూడా ఆడిట్ చేయాలి. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ప్రదర్శన బయట పెట్టాలి. ఆలయానికి సంబంధించిన ఎన్ని ఆస్తుల వివరాలు, అలాగే వస్తున్న క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంటి జరుగుతుంది అనేది కూడా యాక్చువల్గా ఆడిట్ జరగాలండి. ఇది యాక్చువల్గా రూల్లో ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంప్లిమెంటేషన్లో లేదు. బట్ డెఫినెట్గా ఇవన్నీ చెయ్యాలి. అదే ఉద్దేశంలో ఎటువంటి సంస్కరణలు జరగాలి. ఇప్పుడు ఈ రోజు మనం ఆలయం కాపాడాలి, భూములు కాపాడాలని చెప్పి వదిలేయట్లేదు, వేగ్గా మనం చెప్పి వదిలేయట్లేదు. ఎలాంటి సంస్కరణ రావాలి, ఏం జరగాలి, అక్కడ ఏం జరగాలి, A to Z అనమాట. A to Z ఒక మాడ్యూల్ లాగా ప్రభుత్వానికి ఆల్రెడీ ఉన్నాయి. బట్ వీఆర్ ట్రయింగ్ టు మళ్ళీ దానంతా కూడా దాన్ని మళ్ళీ ఇంకొకసారి దాన్ని తిరిగేస్తూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూల్స్ ఖచ్చితంగా అమలు పరచాలి అనే దాని మీద కూడా మనం ప్రత్యేకంగా మన జాగోరేలో కూడా అనేక మంది ఎక్స్పర్ట్స్తో కూడా చెప్పించడం జరిగింది.
సో మంచి సూచన. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసామండి. బట్ ఎందుకే మనం ఇచ్చే రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వానికి చాలా డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మనం తప్పకుండా తీసుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.